వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. ఈ ఉదయకాలపు వాక్య దర్శనం కొరకు కీర్తనలో 20వ సంకీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనంతను యావత్తును సఫలపరచునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ కోరికను అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ వెర్షన్లో హార్ట్స్ డిజైర్ అని రాయబడింది. హృదయ కోరికను దేవుడు సిద్ధింపజేసేవాడు. సిద్ధింప చేయటం అంటే నెరవేర్చడం, అనుగ్రహించటం అని అర్థం. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడనని ప్రభు చెప్పినట్లుగా మన హృదయము ప్రభు మెచ్చుకునే హృదయంలాగా ఉండాలి. దావీదు కీర్తనాకారుని గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యము, దావీదు దేవుని హృదయానుసారుడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితం సాఫల్యం అవ్వాలి అనంటే దేవుని దగ్గర సరైన రీతిలో మనం జీవించాలి. ఎప్పుడైతే మన హృదయము, మన ఆలోచనలు, మన జీవితం సరైన రీతిలో ఉంటాయో ప్రభు 4 విషయాల్లో మనకు సఫలతను దయచేసేవాడు. మొట్టమొదటిది, ఆల్ యువర్ డిజైర్స్. దేవుని ఎదుట మన కోరికలన్నీ దేవుడు సఫలతను చేసేవాడు. మన కోరిక ఎప్పుడు దేవుని కోరికై ఉండాలి. అది దేవుడు కోరుకునే విధానం. చాలాసార్లు మనం పిచ్చి కోరికలు కోరుకుంటే అవి నెరవేర్చబడతాయి అని మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. రెండోది, ఆల్ యువర్ డిజైన్స్. మన ప్రణాళికలన్నిటినీ దేవుడు సఫలం చేసేవాడు. నీ ఆలోచన యావత్తు అని తెలుగు బైబిల్లో రాయబడింది. ఆల్ యువర్ ప్లాన్స్ ఇంగ్లీష్లో రాయబడింది. మన ప్రణాళికలన్నిటినీ దేవుడు సఫలం చేసేవాడు. నీ జీవితానికి సంబంధించిన నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు నీకు సరిగా తెలియకపోవచ్చేమో, కానీ నీ జీవితమును గురించి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ప్రణాళికలు, అత్యున్నతమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు అని ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది, ఆల్ యువర్ డీడ్స్. నీ కార్యాలన్నీ, నీ క్రియలన్నిటిని కూడా దేవుడు సఫలం చేసేవాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనుల భారం అంతటినీ, మన భారాలన్నింటినీ కూడా ఆయన సఫలం చేసేవాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం మనకందరికీ తెలిసిన 1వ కీర్తన 3వ చరణంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును అని రాయబడింది. ఆల్ యువర్ డీడ్స్ దేవుడు సఫలం చేసేవాడు. ఫైనల్లీ చివరిది, ఆల్ యువర్ డివోషన్స్. దేవుడు మనం చేసే భక్తి అంతటిని, మనం చేసే ప్రార్థనలన్నింటిని కూడా సఫలం చేయగలడు. 21వ సంకీర్తన 2వ చరణంలో కూడా, అతని మనోభిష్టమును నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆయన మన ప్రార్థనలు కూడా అంగీకరించేవాడు, వాటిని సఫలం చేసేవాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో సాఫల్యం పొందాలి అని అంటే మనం ప్రభు దగ్గర సరైన రీతిలో ఉండాలి. ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకు మంచి మనసును కలగజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, నిత్యనివాసి, పరిశుద్ధుడ, మరొకసారి మా కోరికలన్నింటినీ సఫలం చేసే దేవుడు అని, మా ఆలోచనలన్నింటినీ సఫలం చేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.